ఇదిగోండి చామదుంపలు ఉన్నాయండి ఇక్కడ. చామదుంపలు కోసుకుంటాను నేను ఇప్పుడు. ఇదిగోండి తవ్వుకుంటానికి ఇలాంటి దుంపలు తీసుకోవాలంటే ఇది బాగుందండి. ఇదిగోండి ఇట్లా ఇది గోర్లు ఉన్నాయి కదా, దుంపలు తీసుకుంటానికి బాగుందండి చక్కగా. ఇదిగోండి ఒక్క దుంపకి ఎన్ని ఉంటాయండి, 1/2 కేజీ అలా ఉంటాయి కదా. ఇదిగోండి చూద్దాము, తీసుకున్నాను. ఇదిగోండి ఇది భలే బాగుందండి. ఇది ఇలాంటి ఇది నేను మెట్రోలో తెచ్చుకున్నానండి ఈ గ్లౌజులు. అయితే 120 రూపీస్ అక్కడ. బాగుంటాయండి మెట్రోలో. మనకు సంబంధించినవి, టెర్రస్కి సంబంధించినవి చాలా ఉన్నాయి, చీప్గానే ఉంటాయి. భలే ఉన్నాయండి గ్లౌజులు. ఎన్నొస్తాయో తెలియదు కానీ ఇక్కడ కూడా వచ్చేసిందండి. ఈ చుట్టూరే తీసేసి మళ్ళీ పెట్టేస్తానండి. ఇది మళ్ళీ వచ్చేస్తాయి. మనం తీసుకోపోయినా మళ్ళీ వచ్చేస్తాయండి ఇవి. అయితే కుళ్ళిపోతాయి. మొక్క రాకముందే పెట్టేసుకోవాలి. ఇట్లా మొక్క వచ్చిందనుకో, వచ్చిన కొన్ని దుంపలు పోతాయి. మళ్ళీ ఈ ఎటు రావాలండి, ఇవి పెట్టుకోవాలి. ఇవి మళ్ళీ ఇదిగోండి ఈ చుట్టూరే తీసాను. ఇది మళ్ళీ పెట్టేసుకోవచ్చండి. మొక్కలు వచ్చినాయి కదా, మొక్కలు రాకపోతే తీసేసుకోవచ్చు. మొక్కలు వచ్చినప్పుడు మనం పెట్టేసామనుకోండి, ఈ మొక్కలు వచ్చేసి మళ్ళీ వస్తాయి మనకి. ఇక్కడ నా ఈ పసుపు అండి, పసుపు కూడా అయిపోయింది. పసుపు దుంపల్లో చామదుంప వచ్చిందండి. చామదుంప ఇదిగోండి, చామదుంప అదే పని చేస్తుందండి ఈ గ్లౌజ్ మట్టికి. పసుపు ఇవి కలిసిపోయినాయండి, పసుపు దుంపలు ఇవి. ఇది తీసేసినాక పసుపు కూడా తీసేస్తానండి నేను. ఇక్కడ కూడా ఉన్నాయండి నాకు దుంపలు. ఒకసారి బాగా అయినాయి. ఇవ్వండి చామదుంపలు. ఇదిగోండి చామదుంపలు. అది సీజన్ ఏం కాదండి చామదుంప. ఈ మొక్కలు మళ్ళీ పెట్టి మళ్ళీ 3 నెలలకు వచ్చేస్తాయి మనకి. ఎప్పుడు పెట్టుకోవచ్చు దుంపలు, ఎప్పుడు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ తీసావా, నేను తీసిన దాంట్లో కొన్ని ఉంచేసా ఇట్లా. ఇది కూడా ఇది పెద్ద దుంప అనుకోండి. ఇది కూడా ఇట్లా పెట్టేసామా మనం, ఇవి పెట్టేస్తే మంచిగా వచ్చేస్తాయండి. ఇంత లావు దుంపలు పెట్టుకోవాలి. ఇలా లావు దుంపలు ఉంటే పెట్టుకోవాలి. సన్నవి మనం వండుకోవాలి, లావు దుంపలు పెట్టుకోవాలి. పోయిన సంవత్సరం ఎన్ని వచ్చినాయో దుంపలు, పెండ్లము, కంద, చామదుంపలు అన్నీ వచ్చినాయి. వినాయకుడిలాగా వచ్చింది పెండ్లం. అయితే నాకు అచ్చం వినాయకుడిలాగానే ఉంది. చాలా వేసుకోవచ్చండి ప్లేస్ ఉంటే. అసలు కింద నేచర్ కింద ఉంటే అసలు కొంచెం 1 కేజీ దుంపలు వేసుకున్నారనుకో 60 అవుతాయి మీకు, ప్లేస్ ఉంటే కనుక. మళ్ళీ చేలుగట్లు ఉంటాయి కదా, చేలుగట్ల మీద ఎత్తే మంచిగా వచ్చేస్తాయండి. నీళ్ళు పోయక్కర్లేదు, ఏం పోయక్కర్లేదు, మంచిగా వచ్చేస్తాయి. అసలు పెద్ద చామదుంప, పెద్ద ఆకులు వచ్చే చామదుంపలు చూసారా ఎట్లా వస్తున్నాయో. కాలగట్లమ్మట అట్టమ్మట చేలులో కూడా వేసుకోవచ్చు, చాలగట్లమ్మట వేసుకోవచ్చు. బోర్డు వస్తుంది. చాలా ఎంత ఉందో, చాలా పెద్దగా వచ్చింది కదండి. ఇంత అన్నీ వచ్చానా చాలా అవుతాయి. నేను 4 కుండీలో తీసాను. ఒక్కొక్క కుండీలో కొన్ని ఉన్నాయి. ఈ దుంప మట్టికి చాలా ఉందండి, చాలా ఉంది ఈ దుంప. నేను వేరుగా చేసేస్తాను. ఇగోండి చామదుంపలు
ఇన్ని చామంతులు వచ్చినాయండి. ఇదిగోండి మళ్ళీ తీసేసుకున్నాం వచ్చేసినాక ఇట్లా వచ్చినాయి కదండి. ఇది మళ్ళీ పెట్టేసుకుంటే మళ్ళీ వచ్చేస్తాయండి. చామంతులు సీజన్ ఏం కాదండి, 3 నెలలకు ఒకసారి వచ్చేస్తాయి చామంతులు. ఎప్పుడు పెట్టుకోవచ్చండి, ఎప్పుడు వస్తూనే ఉంటాయి మనకి. ఇప్పుడు భూమిలో ఉన్న తర్వాత అయినా తీసుకోవచ్చండి, అప్పుడప్పుడే తీసుకోవాలి అక్కర్లేదు. భూమిలో ఉండే అవసరం వచ్చినప్పుడు కూడా తీసుకోవచ్చు మనం. చామంతులు చాలా మంచిదండి. అసలు చామంతుల కూర తినాలంటండి మోకాల్లో జిగురు పెద్ద వయసు వచ్చినాక తగ్గిపోద్ది కదా, ఆ జిగురు కూడా వస్తుంది అంటండి చామంతుల కూరలోను. చాలా మంచిది ఆరోగ్యానికి. అందరూ వండుకోండి. పండించుకునే తినాలని ఏం లేదు, కొనుక్కునైనా తెచ్చుకునైనా వారానికి 2 సార్లు అంట తింటేనంటండి మన మోకాళ్ళలో జిగురు మనం పెద్దోళ్ళు అయిపోతాం కదా, అట్టేటప్పుడు జిగురు ఉండదంట. బెండకాయలలోను ఈ చామంతులను ఎక్కువ ఉంటుందంటండి. అందుకని మనం తప్పనిసరిగా వారానికి ఒక్కసారైనా చామంతి తినాలండి. ఫ్రై అయితే ఇంకెంత బాగుంటుందండి, చాలా బాగుంటుంది చామంతుల కూర. పులుసు అయినా ఇగురైనా చిప్స్ లాగా చేసుకున్నా చాలా బాగుంటుందండి. ఇదిగోండి నా హార్వెస్ట్ నచ్చిందా మీకు? చూసారా బాగుందా? అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొట్టట్లేదండి, లైకులు అసలు చూసి వదిలేస్తున్నారు. లైకులు కూడా కొట్టండి. అసలు బాగుందా లేదా అని కూడా చెప్పండి కామెంట్లో.